ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా నా డైరీలో నేను రాసుకున్న ఓ పదబంధ కవిత. నాడు మత మౌఢ్యాన్ని మరచి ఇండిపెండెన్స్ కోసం ప్రాణాల్ని లెక్క చేయక ఒక్కటై పాటుపడ్డారని విన్నాం. నేడు మతాల పేరిట మారణ హోమాలు మంటలు రేపుతున్నాయని వింటున్నాం. నాడు కుల గోడలను కూల్చి ఇండిపెండెన్స్ కోసం కలసి కదం తొక్కుతూ ఒక్కటై కదిలారని విన్నాం. నేడు కుల కక్షలు కత్తులు దూస్తూ జీవితాలనే కాలరాస్తున్నాయని వింటున్నాం. నాడు వయోభేదాన్ని వదిలి ఇండిపెండెన్స్ కోసం అంకిత భావంతో ఒక్కటై అహింసాబాట పట్టారని విన్నాం. నేడు యువత విచక్షణే లేక వృద్ధుల్ని వీధిపాలు చేసి విసిరేస్తున్నారని వింటున్నాం. నాడు లింగ భేదమే పట్టక ఇండిపెండెన్స్ కోసం దృఢ సంకల్పంతో ఒక్కటై పోరాట దీక్షతో సాగారని విన్నాం. నేడు వివక్ష వెర్రిలో స్త్రీ పురుషులు ఆధిక్యతంటూ ఆక్రోశిస్తున్నారని వింటున్నాం. నాడు భాషా భేదమే ఎంచక ఇండిపెండెన్స్ కోసం త్యాగ నిరతితో ఒకే తాటిపై ఒక్కటై నడిచారని విన్నాం. నేడు మా భాషే ముందు పుట్టిందంటూ మతిలేని మూర్ఖపు మాటలను వింటున్నాం. నాడు సరిహద్దులే చెరిపేసి ఇండిపెండెన్స్ కోసం ఒకే లక్ష్యంతో ఒక్కటై చేతులు కలిపారని విన్నాం. నేడు లబ్ధి కోసం రాష్ట్రాలని ముక్కలు చేసేవే రాజకీయాలని వింటున్నాం. నాడు దేశ పౌరులంతా ఏకమై ఇండిపెండెన్స్ కోసం ఒకే నినాదంతో ఒక్కటై నడుం బిగించారని విన్నాం. నేడు దేశ నాయకులే దోపిడీదారులై దేశాన్నే దగా చేస్తున్నారని వింటున్నాం.